తెలంగాణలో రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంచాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలన్నీ మర్చిపోయిందని అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రతి ఇంటికి ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో చర్చ జరగాలని హరీష్ రావు అన్నారు. ప్రతి ఇంటికి బాకీ కార్డు ముట్టాలి. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి రేపు పొద్దున్నే అందరూ కలిసి నో గ్రూప్స్ అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. పక్కా కదా? రేపు అయిపోవాలి. అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి. దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండు. ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇవాళ ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది.